ప్రభుత్వానికి భయం పట్టుకుందని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అందుకే ఇటీవల సిఆర్డీఏలో అమరావతి, విజయవాడ, గుంటూరు రాజధానిగా తీర్మానం చేశారంటున్నారని చెప్పారు. దీన్ని కేబినెట్లోనూ పెడతారన్నారు. జగన్ మావిగన్ అనేసరికి మాడు పగిలి చంద్రబాబు ఇప్పుడు ఆవిగన్ పేరు ఎత్తుకున్నారని విమర్శించారు. బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని దాన్ని వదిలేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత బరితెగింపుకు తెగించిందంటే విజయవాడ నడిబొడ్డులో కొత్తగా ఇప్పుడు తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. నేను జగన్ గారి దెబ్బకి అమరావతి సిఆర్డీఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మూడు కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంటున్నారు. మొన్న అనుకుంటా, మొన్న నెక్స్ట్ క్యాబినెట్కి పెడతారో ఇవాళ క్యాబినెట్కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి ఇప్పుడు ఆవిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు. అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్ట్ ఉంది, జగన్ గారు మావిగన్ అన్నాడు. మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా అంటే చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. అంతకుమించి వేరే ఏం కనపడుతుంది? మాకేం కనపడతలా. లేదా మీకు ఆస్తులు లేవు, బెజవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉంటాయి, అమరావతిలో ఉన్నాయి కాబట్టి బందర్లో ఆస్తులు లేవు. పోనీ ఉన్నా ఆ దుబాయ్ అక్కడిక్కడికి పంపించే బదులు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా. సింగపూర్, దుబాయ్ డబ్బులు మూటలు పంపించే బదులు మమ్మల్ని కూడా పెట్టండి. మరి బెజవాడ సిఆర్డీఏలో తీర్మానం చేసి బెజవాడ జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మేరకు విజయవాడ, గుంటూరు కూడా క్యాపిటల్గా మీరు తీర్మానం చేశారు. రేపు మా క్యాబినెట్కి పెడతారు. రేపు చలికాలంలోనో వర్షాకాలంలోనో సమావేశాల్లో అసెంబ్లీలో కూడా పెడతారు. జరగబోయేది ఇదే. జగన్ గారు ఎజెండా పెడతాడు, మీరు అమలు చేస్తారు మీ కర్మకి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత బరితెగింపు